ముఖ్యంగా ఇచ్చిన హామీలు కల్తీ, చెప్పిన మాటలు కల్తీ, మద్యం కల్తీ, బియ్యం కల్తీ చేసి ప్రజల ప్రాణాలతో ఆడుకున్నారు అధ్యక్ష. ఈడు కాదు, నువ్వు కాదన్నా నిన్ను కొట్టినాడు. తిరుమల మీద హిందుత్వం మీద జరిగిన కుట్ర ఇప్పుడుది కాదు అధ్యక్ష. ఆయన తండ్రి హయాంలో తిరుమలను 2 గంటలుగా చేసే కుట్రతో మొదలైంది అధ్యక్ష. 746-47 జీవోలు 2 వచ్చాయి. ఈ 2 జీవోలు అడ్డం పెట్టుకుని అధికారులు, పోలీసులు క్రిస్టియన్స్ యొక్క ఫాదర్స్ పైన, రెవరెన్స్ పైన, పాస్టర్స్ పైన ఎక్కడికక్కడ దాడులు చేస్తున్నారు. తెలుగుదేశం పార్టీ దీనికి వ్యతిరేకంగా ఉంటాం. రేపు అధికారంకి వస్తానే ఈ 2 జీవాలు కూడా తీసేస్తామని చెప్పి కూడా నేను మీ అందరికి హామీ ఇస్తున్నాను. ఎంతకు తెగించారా? ఏకంగా తిరుమల తిరుపతి దేవస్థానాన్ని 7 కొండలు కాదు 2 కొండలకి తగ్గిస్తానని, అట్లాగే అన్యమత ప్రచారాలని అనుమతిస్తాను, అన్యమత ప్రచారాలు చేస్తున్నందుకు గాను ముస్లింలు, క్రైస్తవులను అరెస్ట్ చేయకుండా కాపాడతానని ఇచ్చినటువంటి స్టేట్మెంట్. ఎంతకు తెగించారా? 2018 తిరుమల తిరుపతి బోర్డు డైరెక్టర్స్ గా నాన్నగారు కూడా ఆ రోజు ఉన్నారు అధ్యక్ష. అంటే ఈ రోజు అది చెప్పాల్సిన అవసరం ఉంది అధ్యక్ష. ఆ రోజు నాన్నగారితో పాటు మన సోదరి మరియు ఇప్పుడు మనకి హోంమంత్రిగా ఉన్న అనిత గారికి కూడా అది ఇచ్చాం అధ్యక్ష. తను ఏదో ఒక ఇంటర్వ్యూలో నా హ్యాండ్ బ్యాగ్ లో భగవద్గీతతో పాటు ఖురాను, బైబిల్ కూడా ఉంటుందని ఒక మాటని తీసుకొని అప్పటి ప్రతిపక్షమైన వైసీపీ పార్టీ వాళ్ళు చేసిన రాద్ధాంతం మనందరికీ తెలిసిందే అధ్యక్ష. నేను ఇంత దేవుడి గురించి ఎంత చెప్తున్నాను కదా, ఐఎమ్ ఏ క్రిస్టియన్. నేను మ్యారేజ్ ఇప్పటికీ కూడా నా బ్యాగ్ లో బైబిల్ ఉంటుంది, అట్ ద సేమ్ టైం నా కార్లో బైబిల్ ఉంటుంది. బైబిల్ లేకుండా బయటకు వెళ్ళను. ఇన్ని సంవత్సరాలుగా ఏ పార్టీలు కానీ, ఏ ముఖ్యమంత్రులు కానీ మన రాష్ట్రంలో అధికారంలోకి వచ్చినా ఎవ్వరూ చేయలేని బరి తెగింపు. ఎనిమల్ ఫ్యాట్ కూడా వాడారని, ఏది గీకు బదులు. ఎలాంటి కెమికల్స్ అంటే మన బాత్రూముల్లో వేసి క్లీన్ చేసే కెమికల్ ని గీలో వేసి. ఇది అబద్ధాలపై ఆధారపడిన ప్రచారం అధ్యక్ష. కానీ ప్రజలు మూర్ఖులు కాదు. గట్టిగా అరిస్తే నిజం అబద్ధం అయిపోదు.